ఇప్పుడు మళ్ళీ పోసాని ఏం చేయాలి, హైకోర్టులో వెళ్ళాలి, హైకోర్టులో మళ్ళీ దీన్ని చేయాలి. ఈ లోపల ఇంకొక 4 వారెంట్లు రెడీ అవుతాయి. ఇది సిస్టమ్ అనమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కావాలని అనేక మంది దగ్గర అనేక కేసులు పెట్టించి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా చూసుకునే దానికి కేసులు పెడతాం. ఇదే పని జగన్ కూడా చేశాడు. చింతమనేని ప్రభాకర్ విషయంలో దాదాపు 60 కేసులు ఆయన మీద పెట్టి ఆయన ఒక కేసులో బయట రాగానే ఇంకో లోపలేస్తా వచ్చారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తున్నాడు. మళ్ళీ జగన్ వస్తే అదే పని జగన్ చేస్తాడు. దీంట్లో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కానీ కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అదే సమయంలో తెలుగుదేశంలో జనసేనలో ఇప్పుడు భయంకరమైన దుర్భాషలాడుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ పోస్టులు చూస్తే వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక పద్ధతి ప్రకారం వెళ్లకుండా వ్యక్తిగత దాడులు చేస్తే మళ్ళీ మీకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణే చేయలేదా వ్యక్తిగత చొప్పు తీసి చెప్పుతో కొడతానని మరి అది నేరం కాదా లీగల్గా? ఎట్లా అంటావు నువ్వు? వాళ్ళంటే నువ్వు కూడా మాటలుతాను చెప్పుతో కొడతాను ఎలా అంటావు? అంటే ఇలాగా ఎవడైనా ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు. సో ఇక్కడ అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయాలని తప్ప ప్రజల సమస్యల్ని పక్కన పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి ఒక డ్రామాకి తెరలేపింది తెలుగుదేశం ప్రభుత్వం. సో ఇది రేపొద్దున మళ్ళీ జగన్ అధికారంలోకి రాకుండా ఉంటే వీళ్ళు ఎస్కేప్ అవుతారు తప్ప జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎందుకంటే రెట్టింపుగా జగన్ చేస్తాడు. మళ్ళీ వీళ్ళు వస్తే రెట్టింపుగా జగన్. ఇది ఒక విసియస్ సర్కిల్. అంటే రివెంజ్ పాలిటిక్స్ లో భాగంగా ఇది జరుగుతుంది. ఇది అన్ని పార్టీలు చేస్తుంది. గతంలో కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలను వేధించడం కోసం సిబిఐ లాంటి వాళ్ళని ఉపయోగించారు. దీన్ని మోడీ ప్రభుత్వం వచ్చినాక సిస్టమేటిక్ గా ప్రతిపక్షాలని తొక్కేయడానికి సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, జిఎస్టీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎన్ఏ కావచ్చు, ఇలా నేషనల్ ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ ఎన్ఐఏ, ఇలాగా రకరకాల ఏజెన్సీల్ని ప్రత్యర్థుల్ని అరెస్టులు చేయించడం, అక్రమంగా కేసులు పెట్టేయడం, బెయిల్ రాని సెక్షన్లు పెట్టడం, ఒకవేళ ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొక దాంట్లో పెట్టడం, ఏమీ సాక్ష్యాలు లేకపోయినా కొంతమందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకొని ఆ వాంగ్మూలాలు బేస్ చేసుకొని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇటువంటి ఒక మెథడ్ని ఉపయోగించుకుంటున్నారు. కోర్టులలో కూడా చాలా మంది జడ్జిలు నిస్సహాయత కూడా వ్యక్తం చేస్తున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జి అరుణ్ మిశ్రా కూడా ఈ దేశం వదిలిపెళ్ళిపోతేనే బెటర్ మాలాంటి వాళ్ళకి ఇక్కడ న్యాయం లేదు అని సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జే ఈ దేశంలో న్యాయం లేదంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు గాంధీయన్ ఫిలాసఫీ ఏంటంటే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరగాలి అనేది గాంధీ చెప్పేవాడు. ఇక్కడ చిట్ట చివరి వ్యక్తికే కాదు బలవంతులకే న్యాయం జరగట్లే ఇక్కడ. ఎందుకంటే పవర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బలం అంటే పవర్, ఎవడు పవర్లో ఉంటే వాడే బలవంతుడు. వేరే రకంగా డబ్బు ఇంకోటి ఉంటా కూడా పవర్ఫుల్ కాదు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు అమిత్ షాని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టైంలో ఆయన చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నాడు. అమిత్ షా మళ్ళీ హోమ్ మినిస్టర్ అయినాక చిదంబరాన్ని జైల్లో పెట్టించాడు. ఈ రెవెన్యూ పాలిటిక్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా ఇదే జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాకపోతే రేవంత్ రెడ్డి ఇంకా అరెస్టులకి తెర ఇవ్వలేదు ఇక్కడ. కానీ అక్కడ వాళ్ళు ముందు నుంచే రెడ్ బుక్ అంటున్నారు కాబట్టి ఇప్పటికే లేట్ అయిందని వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది. సో ఇప్పుడు వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ అక్రమ అరెస్టులు అనే ప్రజలకైతే తెలిసిపోయింది. దీని ఎఫెక్ట్ ఉంటుందో లేదు చూడాలి ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు పాలిటిక్స్ ఏంటంటే 4 ఏళ్ళు మన ఇష్టం వచ్చినట్టుగా ఉండి చివరి 1 ఇయర్ ప్రజలకి విపరీతంగా ఇచ్చేసి ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి మనం గెలిచేయచ్చు అనేది చంద్రబాబు. ఎందుకంటే 2 సార్లు అలాగే గెలిచాడు ఆయన, కాబట్టి మళ్ళీ కూడా గెలవచ్చు అన్న ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. సో ప్రజలకు కూడా ఏమైపోయిందంటే ఇవన్నీ అనవసరం, మాకేం చేశారనేది వాళ్ళకు కూడా అయిపోయింది. సో ఓవరాల్ మన పొలిటికల్ డెమోక్రటిక్ మోడల్ రాను దిగజారిపోయి ఈ మోడల్కి వచ్చింది. సో దీనివల్ల ఎవరికి వారు వ్యక్తులుగా సేఫ్టీ చూసుకోవాలి తప్ప ఎవరు కాపాడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పోసానికైనా ఎదుర్కోక తప్పదు.
దీని నుంచి గుణపాఠాలు ఎవరు నేర్చుకుంటారంటే నాకు తెలిసి ఎవరు నేర్చుకోరు. నేర్చుకునేట్టుగా తెలుగుదేశం వాళ్ళు ఇదే విధంగా ఇప్పుడు మాట్లాడరు కదా, మళ్ళీ వీళ్ళు ఆగాలి కదా, ఆగట్లేదు. జనసేన వాళ్ళు ఆగట్లేదు, అధికారంలో ఉన్న వాళ్ళు ఆగట్లేదు. మళ్ళీ వీళ్ళు అలాగే మాట్లాడతారు, వీళ్ళు అలాగే అక్రమ కేసులు పెడతారు. రేపు పొద్దున్న జగన్ వస్తే కూడా రేపు జగన్ ఇంతకాలం కూడా ఆగడు. రేపు 2 నెలలు 3 నెలలకి మళ్ళీ లోకేష్లు అందరూ కూడా జైలుకి పోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది.